సో హలో గైస్, ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ ఎమోషనల్ స్టోరీ విన్న తర్వాత ఎంత మంది జెన్యూన్ గా చెప్పండి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి? నీళ్ళు తిరగడం కాదు, ఎంత మంది అసలు ఏడ్చేశారు బడబడబడబడి. నాకైతే మాత్రం భయ్యా లిటరల్ గా నేను ప్రతి చిన్న విషయానికి అయితే యాడ్ను, కానీ నాకు ఈ రోజు మా ఆవిడ నేను పక్క పక్కన కూర్చొని ఆ కళ్యాణ్ ఎమోషనల్ స్టోరీ వింటుంటే ఆటోమేటిక్ కారిపోతుంది దారిలో. అరే ఏంట్రా ఇంత ఎమోషనల్ ఎక్కడరా పెట్టుకున్నాడు ఇన్ని రోజులు? ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా 10 వీక్స్ అవుతున్నాయి ఇప్పటికి. 10 వీక్స్ లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అమ్మ, నాన్న, లేకపోతే పలానా మా ఫ్యామిలీ అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఏడ్చిన రోజే లేదు అసలు. ఏ రోజు ఆ టాపిక్ తేడు, ఏ రోజు సరే మా ఫ్యామిలీ నుంచి లెటర్ రావాలని కానీ, మా ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ రావాలని కానీ, మా ఫ్యామిలీ నుంచి వాయిస్ నోట్ రావాలని ఏ రోజు కూడా అసలు కోరుకోడు. ఆ రోజు విష్ లిస్ట్ లో కూడా నాకు చికెన్ కావాలి, మటన్ కావాలని కోరుకున్నాడు తప్ప మా ఫ్యామిలీ నుంచి పలానా వాయిస్ నోటు, పలానా వీడియో కాల్, పలానా సంథింగ్ అని ఏమీ రాయలేదు. అరే నేను అప్పుడే అనుకున్నాను, ఎందుకు అసలు కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ఎత్తట్లేదు, ఏంటి అసలు ప్రాబ్లం అని అనుకుంటే, ఇంత బాధ మనసులో పెట్టుకొని నిజం చెప్తున్నాను భయ్య, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, ఈ పదం గుర్తొచ్చింది నాకు ఈరోజు కళ్యాణ్ చూస్తే. అంటే బయటికి ఇన్ని రోజులు ఒక ఆకతాయి లాగా, చాలా చిన్న వయసులాగా 23, 24 కళ్యాణ్ చెప్తున్నాడు చూసారు కదా, అంత చిన్న వయసులో ఆర్మీ అంటున్నాడు, సోల్జర్ అంటున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు, తనుజ వెంట పడుతున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, ఏదో భయపడుతున్నట్టు, కొంచెం అటు కాక ఇటు కాక మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నాడు. అరే ఏంట్రా ఇంత చక్కగా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు, కామనర్స్ అందరిలో కల్లా మంచి పేరు తెచ్చుకోగలిగాడు బయట, ఆ ఫ్యామిలీ టాపిక్ తేట్లేదని అనుకుంటుంటే ఇంత బాధ మనసులో పెట్టుకొని చెప్పుకుంటూ కళ్యాణ్ ఏడుస్తుంటే, కళ్యాణ్ ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది. ఎమ్మ జీవితం ఏంట్రా అసలు అన్న ఫీలింగ్ వచ్చింది భయ్య. చాలా చాలా దారుణంగా అయితే ఉంది ఆ ఎమోషనల్ స్టోరీ మాత్రం. నేనైతే నిజంగా కనెక్ట్ అయిపోయాను. చాలా మంది కనెక్ట్ అవుతారు, అవ్వాల్సింది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇదంతా కామనే. ఎందుకంటే ఒక ఫాదర్ ని హక్ చేసుకోవడం కానీ, మదర్ ని హక్ చేసుకోవడం కానీ, మన ప్రేమ వాళ్ళతో చెప్పుకోవడం కానీ చిన్నప్పటి నుంచి సరిగ్గా చూసి ఉంటారు చాలా మంది. అంటే అంత తెలియదు, అంత అంత ఎక్స్ప్రెస్ చేయలేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ప్రేమ ఉంటది, ఒకరికంటే ఒకరికి పిచ్చెక్కిపోయి అంత ప్రేమ ఉంటది. సో ఈరోజు కళ్యాణ్ చూస్తే లిటరల్ గా అదే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే తనూజ గురించి మాట్లాడదాం భయ్య. తనూజ తోపు దమ్ముంటే ఆపన్ టైటిల్లో తమిళలో పెట్టాను కదా, అది కరెక్టే. కానీ ఆ ఓన్లీ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత, ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఆడిన విధానానికి మాత్రమే నేను ఇచ్చిన టైటిల్. ఈ రోజు తనూజని చూస్తే నాకు లిటరల్లీ చెప్తున్నాను ఎంత కోపం వచ్చిందంటే, నిజంగా ఇరిటేషన్ వస్తుంది నాకు. అది కూడా మాట్లాడదాం. దేనికిరా ఎందుకురా అని మీరు అడగొచ్చు, చెప్తా గాబరా పడకండి. సో వీడియో లైక్ చేయండి గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దోళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు, మాలాంటి చిన్నోళ్ళు కూడా కొంచెం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, మేము కూడా పెద్దోళ్ళం అవుతాం. సో మ్యాటర్లోకి వెళ్తే, టాస్క్ పెట్టారు, క్యాప్టెన్సీ టాస్క్, అది అయిపోయింది. తనూజ క్యాప్టెన్ అయిపోయింది అనే విషయం ఎప్పుడో తెలుసు. సో ఈ రోజు వరకు సాగదీశాడు, ఎంతకన్నా సాగదీస్తాడు బిగ్ బాస్, నాకు అర్థం కావట్లేదు. తుప్పాసి ఎపిసోడ్ అంటే ఈ రోజు కొంచెం ఎమోషనల్ అవన్నీ పక్కన పెడితే, నిన్నైతే మరీ దారుణం. ఆ వాట్సాప్ అది ఇది అని అనుకొని ఘోరం. సో తనుజకి, నిఖిల్ కి, రీతుకి, వీళ్ళు ముగ్గురు రాజు రాణులుగా ఉన్నారు కదా, సో వీళ్ళు ముగ్గురికి క్యాప్టెన్సీ టాస్క్ అనమాట, ఫైనల్ టాస్క్. సో ఆ టాస్క్ లో ఖడ్గం పట్టుకొని ఇలా నించోలి. సో ఆ బ్యాలెన్స్ చేయడం అండ్ అంతసేపు చాలా సేపు ఉంటది ఇలా పట్టుకొని ఉండడం, ఈ కండరాలన్నీ నొప్పి వచ్చేస్తాయి ఎవరికైనా సరే ఆ ప్లేస్ లో ఉంటే. నిఖిల్ కూడా కాసుకోలేపాడు తనుజ దగ్గర. సో తనుజ చాలా సేపు ఓర్చుకోగలిగింది. నిజంగా చెప్తున్నాను, ఇన్ని రోజులు టాస్క్ ఆడలేదు అని అన్నదానికి అందరికి ధీటుగా సమాధానం అయితే ఇచ్చింది. మొత్తానికి క్యాప్టెన్ అయితే అయిపోయింది భయ్య. ఓకే, సమాప్తం. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ టాస్క్ ఇది అంతా అయిపోయింది, క్యాప్టెన్ అయిపోయింది, అందరూ ఎంజాయ్ చేశారు, ఫోటో వచ్చింది, రాణిలాగా కూర్చుంది తనుజ. ఓ సూపర్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. 10 వీక్స్ ఏడుపుకి, 10 వీక్స్ గోలకి మొత్తానికి అయితే క్యాప్టెన్ అయిపోయారు. కష్టపడి అయింది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రతి వారం నాకు హెల్ప్ చేయకపోతే ఏడ్డం, ఇది కాదు. ఇప్పుడు ఈ టాస్క్ లో ఓడిపోయింది అనుకోండి తనుజ, ఇప్పుడు ఈ రోజు జరిగిన టాస్క్ లో అక్కడ ఓడిపోతే అప్పుడు ఏడిస్తే ఆ ఏడుపు ఒక అర్థం ఉంటుంది. నీ కష్టం వల్ల నిన్ను నువ్వు నమ్ముకోలేక, నిన్ను నువ్వు కాపాడుకోలేక ఓడిపోయావు కాబట్టి నువ్వు ఏడిచిన ఒక అర్థం ఉంటుంది. సో సపోర్ట్ చేయట్లేదని ఏడిచిన ప్రతిసారి నాకు నచ్చలేదు. ఈ రోజు మాత్రం అబ్బా సాయిరా మొత్తానికి క్యాప్టెన్ అయిందిరా తనుజ అనేసి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. గుడ్. సో తనుజ తోపు దమ్ముంటే ఆపు, ఇక్కడి వరకు మాత్రమే. తర్వాత భయ్యా లిటరల్ గా చెప్తున్నాను, ఫ్యామిలీది ఫోటో గట్ట పంపిస్తున్నారనేసి వీళ్ళకి అర్థమైపోయింది. ఫోటో ఒకరిది వచ్చింది, సుమన్ది ఫోటో వచ్చిన తర్వాత తనుజ బయట గార్డెన్ ఏరియాలో అక్కడ ఇలా వాకింగ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఏడ్చేస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా ఏవో తలుచుకొని ఏడ్చేస్తుంది. పక్కన కళ్యాణ్ కూర్చున్నాడు, బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ తనుజ అలాగే ఏడ్చేస్తుంటే ఎవరికైనా కళ్యాణ్ ప్లేస్ లో ఉంటుంటే
ఆటోమేటిక్గా ఏడుపు ఆపడానికే ట్రై చేస్తారు. కళ్యాణ్ కూడా అదే చేశాడు. అవును ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు ఆ టాపిక్ తేలేదు, ఆ టాపిక్ మాట్లాడుకోలేదు, ఏం మాట్లాడుకోలేదు, వాకింగ్ చేస్తూ చేస్తూ చేసి ఏడిస్తే ఏంటి దాని అర్థం? సో కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నా, దేనికి ఏడుస్తుంది? బాబు నేనేం వల్లదురా బాబు, నేనేం వల్లదు బాబు, ఫస్ట్ జోక్ లాగా నేనేం వల్లదురా బాబు, నేనేం చేయలేదురా బాబు అన్నట్టుగా జోక్గా చేశాడు, బాగానే ఉంది. కానీ ఆ ఏడుపు ఇంకా ఎక్కువ అవుతున్నసరికి ఆ వాక్ చేస్తూ తనలో తను మాట్లాడుకుంటూ వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ ఫ్యామిలీ అలా చెప్పుకుంటూ అలా నడుస్తూ బాధపడుతుంది అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ ఏడుపొద్దు అని చెప్పడానికి మాత్రమే ట్రై చేశాడు. ఎంతమందికి అలానే అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. తనుజాకి సంథింగ్ కళ్యాణ్ అడుగుతాడనమాట. అది అడుగుతుంటే అంటే ఏంటి అన్న మ్యాటర్ అడుగుతుంటే తనుజ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీది సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే సడన్ గా ఈవిడ ఇంకా ఏడుపు ఆపట్లేదని చెప్పి కళ్యాణ్ ఏడకు ఫస్ట్ రా ఏడకు అని చెప్పేసి అన్నాడని, నీతో ఇదే సమస్య, నీతో ఇదే వరస్ట్ థింగ్ అనుకొని వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి కూర్చొని పోయి బాధపడిపోతుంది. మళ్ళీ కళ్యాణ్ ఇక్కడ కూర్చొని ఏడుపు ఆపమండం కూడా తప్పేనా అని మాట్లాడుకుంటాడు. కరెక్టే, ఏడుపు ఆపమనే కదా చెప్పాడు. ఏడుపు ఆపమ్మా, ఏడుపు ఆపేసి చెప్పు అన్నట్టుగా. ఏడిస్తే ఎవరికి నచ్చుతుంది భయ్య? ఇప్పుడు మన ఫ్రెండ్, మన ఎవరు మన దగ్గర అనుకున్న వాళ్ళు ఏడిస్తే ఎవరైనా సరే వద్దనే అంటారు. సో అక్కడ కారణం కొంచెం తక్కువే ఉంది భయ్య. కారణం లేకుండా అలాగే ఏడిస్తే ఎవరైనా కంట్రోల్ చేసే విధానం అలాగే ఉంటుంది. సో ఏడుపొద్దు, ముందు ఏడుపొద్దురా, ఇక్కడికి రా, పక్కన కూర్చొని ఎన్నిసార్లు అయినా సరే పక్కకు రాలే. ఆవిడ అవును కెమెరా ముందు ఏదో చెప్పాలనుకుంటుంది, అది చెప్పనివ్వకుండా కళ్యాణ్ ఏడుపాప అని అంటే ఆవిడ కంటెంట్ మిస్ అయిపోయిందని అనుకుందో ఏమో మరి. తిడతారా ఎటు పంపిసి ఈ మాట అన్నందుకు నన్ను. సో నాకైతే అలాగే అనిపించింది. సో తనుజ వెనకతల వెంటనే కళ్యాణ్ వెళ్ళిపోయి నిన్ను ఏడుపు ఆపమన్నానరా నేను అని చెప్పేసానంటే, అంటే నీ దగ్గరున్న వరస్ట్ థింగ్ ఇదే, నీ దగ్గర ఇదే, నువ్వు అడుగుతావు ఆన్సర్ ఇస్తే మధ్యలో ఆపుతా. ఏంటి భయ్యా ఆన్సర్ ఇస్తే ఆపుతావు అంటే ఏడుపు ఆపమన్నాడు, ఆన్సర్ ఆపిమని అనలే, ఏడుపు ఆపమ్మా అన్నాడు. అది కూడా తప్పేనా? ఆ కళ్యాణ్ అదే అంటుంటే అక్కడ ఈవిడ సమాధానం, నువ్వెవరు చెప్పడానికి, నువ్వేంటి చెప్పేది నాకు అని అనేసి ఇలాగా. ఏంటి భయ్యా ఏమన్నాడు భయ్యా? ఏడుపొద్దు అంటే మన కన్నీళ్ళు ఇలా తుడిచినోళ్ళు కూడా మనం కసా అని పొడిసే టైప్ అనమాట తనుజ. ఏడుపొద్దు అని చెప్పడానికి వచ్చిన పాటలకి ఈవిడ అతనికి ఇచ్చిన బిరుదు ఏంటి, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి అంటే ఒక కర్రేపాకు తీసి పడేసినట్టు పడిసింది, కూరలో కర్రేపాకు తీసి పడేసినట్టు. అంటే ఏంటి అంత యాటిట్యూడ్, ఏంటి ఆవిడ, ఏంటి కెమెరా ముందు ఏం చెప్పాలనుకుంటుంది, ఏంటి లేకపోతే ఇవేమైనా ఫేక్ గా నటించాలనుకుంటుందా? కళ్యాణ్ ఆవిడ ఏదో చెప్తుంటే అడ్డొచ్చి ఆపు అని అన్నాడట, దానికి హట్ అయిపోయింది ఈవిడ. వరస్ట్ థింగ్ నువ్వేంటి నాకు చెప్పేది, ఏడు పాపమని అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతుంది. వరస్ట్, నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఎంత టాస్క్ బాగా ఆడి ఎంత పొగుడదాం అని అనుకున్నా ఏదో పెంట పెడుతుంది బాబు ఈవిడ. సో తర్వాత ఏమైందంటే కళ్యాణ్ అక్కడ బ్రేక్ అయిపోయింది. సో అంత మాట అన్న తర్వాత ఎవరికైనా బాధేస్తుంది. సో నేను ఈ రోజు లైవ్ చూడలేదు భయ్య, లైవ్ లేట్ అయిందో మీరు అందరూ కామెంట్ చేసి చెప్పండి, ఎపిసోడ్ బట్టి నేను రివ్యూ చేస్తున్నాను. సో అలాగ అయిపోయిన తర్వాత ఫోటో వచ్చింది, ఫోటో ఇక్కడ. సో అక్కడ రీతుదేవి అయిపోయింది, రీతుది వచ్చింది, సుమంద్ అయిపోయింది కదా, సుమంద్ అయిపోయింది, రీతుది అయిపోయింది. సో ఇలాగ అయిపోతుంటే కళ్యాణ్ది ఫోటో వస్తుంది. కళ్యాణ్ ఫోటో వచ్చిన తర్వాత కళ్యాణ్ లిటరల్ గా కూర్చొని తన బాధ అంతా కక్కిసాడు భయ్య. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా తన మనిషికి ఒక బాధ మనసులో ఉంటే ఆ మనిషి నవ్వుతూ ఉన్నాడు కదా అని చెప్పేసి మనం నవ్వుతూ ఉన్నాడు, వీడికి ఏం కష్టాలు లేవు, చాలా హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటే నిజంగా మన పొరపాటు, అది నిజంగా మన పొరపాటు. అంటే ఎంత బాధ ఉంచుకున్నాడు, ఆ బాధ అంతా బయట ఈరోజు మాట్లాడుతూ నాన్న అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఇలా జరిగింది అని చెప్తే ఏడుపు వచ్చేస్తుంది. అంటే అంత ఉంది, గొంతులో దిగమింగుకొని ఉన్నాడు కళ్యాణ్. నాకు ఈరోజు చూస్తే అలాగే అనిపించింది. నిజంగా లిటరల్ గా చెప్తున్నాను, నా కళ్ళలో నీళ్ళు తిరిగి ఏడ్చేసాను భయ్య, నేను నా వైఫ్ కూర్చొని. చాలా బాధ వేసింది, చాలా ఎమోషనల్ గా అనిపించింది. తనకి 23 years 24 years చెప్పాడు. తనకి 23 years ఎంత ఉంటే అందులో 2 years మాత్రమే వాళ్ళ ఫ్యామిలీతో అంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నాడట. మిగిలిన అన్ని సంవత్సరాలు హాస్టల్లో ఉండడమో, వాళ్ళ అత్తగారి దగ్గర ఉండడమో, సంథింగ్ ఎక్కడో ఉండడమే తప్ప వాళ్ళ ఫ్యామిలీతో మాత్రం 2-3 years మాత్రమే ఉన్నాడట. అంటే అరే ఏంట్రా పాపం ఇలా కూడా ఉంటారా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాధ ఉంచుకొని కూడా ఏ రోజు కూడా సింపతి కోసం ట్రై చేయలేదు. ఇది కదరా మనకు కావాల్సింది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కదా జనాలు ఇష్టపడేది. దీనికి కూడా చాలా మంది వ్యతిరేకంగా కళ్యాణ్ ఏదో అంటూ సూటుపట్టు మాటలతో చాలా మంది ట్రై చేస్తున్నారు, చూస్తున్నాను నేను. అది కరెక్ట్ కాదు. మీరు ఆ ప్లేస్ లో ఉంటే తప్ప మీకు ఆ బాధ అర్థం కాదు. ఏదో ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఫస్ట్ టైం అనుకుంటా తన ఫ్యామిలీ గురించి తను ఏడడం. ఎప్పుడు మనకి చూపించలేదు, పేరు కూడా ఎత్తలేదు కనీసం అమ్మా నాన్న అని చెప్పి. ఏ రోజు కూడా సింపతి డ్రామా చేయలేదు. అదే కాదు, సోల్జర్ అని ఆర్మీనని ఏ రోజు చెప్పుకోలేదు. చెప్పుకొని ఆ సింపతి కొట్టాలని చూడలేదు బయట. ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ చూసుకుంటే రైతు బిడ్డ అని అన్నాడు కదా. సో ఇక్కడ ఏ రోజు సరే ఇక్కడ నేను దేశ బిడ్డని అని చెప్పి నేను ఆర్మీ, నేను సోల్జర్ అని ఏ రోజు వాడాడు కళ్యాణ్.
ఈ క్యారెక్టర్ కదా మనం కోరుకునేది. సూపర్ అనిపించాడు కళ్యాణ్ మాత్రం. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ దారుణంగా ఏడిచాడు భయ్య కళ్యాణ్. అంతలా ఏడుస్తుంటే ఇమ్మాన్యుల్, దివ్య, భరణి ఇంతమంది లెగిచి, అంటే ఇమ్మాన్యుల్ ఆల్రెడీ ఈ కళ్యాణ్ ఏడుపు స్టార్ట్ చేయగానే లెగిసిపోతామని చూస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. అంటే మళ్ళీ ఎందుకు తన బాధని వ్యక్తపరుస్తున్నాడు కదా, మన మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని ఆగాడు. లేకపోతే ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాడు ఇమ్మాన్యుల్. అదిరా అదిరా అసలు ఫ్రెండ్షిప్ అంటే. అది అసలు ఇలా ఇంత దారుణంగా కళ్యాణ్ తనూజ 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 అనుకుని ఇన్ని వారాలు తనూజ తనూజ అనుకుని తన వెనకతను అంత తిరిగాడే. అంత ఫ్రెండ్షిప్, అంత ఇష్టం కదా తనూజ అంటే కళ్యాణ్కి. ఈవిడ కళ్యాణ్ అంతలా ఏడుస్తుంటే కనీసం కదలలేదు. కనీసం కాలు మీద కాలు వేసుకొని అలాగే కూర్చుంది తనుజ. ఏంటి ఏంటి ఇది అసలు? చాలా కరెక్ట్ కాదనిపించింది నాకు, చాలా తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే అరే నీ వెనకతలే కదమ్మా ఇన్ని రోజులు తిరిగి 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 నువ్వంటే కళ్యాణ్కి ఒక మంచి ఫీలింగ్, మంచి ఫ్రెండ్షిప్, మంచి క్లోజ్నెస్ ఉంది కదా మీ ఇద్దరు. అరే అంతలాగా తిరిగారు, అంతలాగా ఇద్దరు మా క్లోజ్ గా ఉంటారు, అంతలాగా గొడవ పడతారు, క్యూట్ క్యూట్ గా రిలేషన్షిప్ గా క్యూట్ క్యూట్ గా మాట్లాడుకుంటారు. ఏంటిది? కనీసం కళ్యాణ్ ఏడుస్తుంటే ఒక ఫ్రెండ్ లాగా కానీ ఒక నువ్వు మంచి కోరుకునే, నువ్వు నాకు మంచి కోరుకునేదాని, నువ్వు మంచి కోరుకునేవాడు కదా అని చెప్పి తనుజ అంటుంది కళ్యాణ్కి క్యాప్టెన్సీ టాస్క్ క్యాప్టెన్ అయిపోయిన తర్వాత వెంటనే. నీ డ్రీమ్ కదా, నీ డ్రీమ్ కదా అని అని అంటుంది కళ్యాణ్కి. కళ్యాణ్ డ్రీమా, కళ్యాణ్ డ్రీమా? ఎందుకు ఈవిడికి అంటే కళ్యాణ్ ఈవిడ వెనకాతలు తిరగాలి, ఈవిడ అదే కాన్సెప్ట్ మీద ఉంది. ఏం చేసినా సరే కళ్యాణ్ నా వెనకతలు రావాలి తప్ప నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళను అన్న థాట్ లో ఉంటుంది ఏమో మరి. కళ్యాణ్ ఎప్పుడైనా తనుజ ఏడిస్తే తనుజ మెడికల్ రూమ్కి వెళ్ళిందని చెప్పి పిక్కి పిక్కి ఏడిచిన టైపు కళ్యాణ్. కళ్యాణ్ ఇక్కడ ఏడుస్తుంటే కనీసం వచ్చి భుజం మీద చెయ్యాలని కూడా అనిపించలేదు తనుజ. ఏంటి? చాలా చిరాకేసింది నాకు, లిటరల్ గా చాలా చిరాకు. మరి నేను లైవ్ చూడలేదు, నేను ఒకటే చెప్తాను గైస్, ఎపిసోడ్ బట్టి నేను మాట్లాడుతున్నాను, లైవ్ చూడలేదు. సారీ ఒకవేళ నేను తప్పేమని మాట్లాడితే. లైవ్ లో ఏమైనా తనుజ వెళ్ళి కన్సోల్ చేసిందా కళ్యాణ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే లైవ్ చూడలేదు భయ్యా, మిస్ అయిపోయాను. సో దానికైతే సారీ, నేను ఎపిసోడ్ బట్టి చెప్తున్నాను. మీరే కామెంట్ చేసి మీరే నాకు కళ్ళు తెరిపించాలి. సో అదనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ విషయంలో మాత్రం. సో ఎంతమందికి ఇది కరెక్టేరా, ఇది ఎవడో బాగా చెప్తున్నాడు రా, గణేష్ గారు సూపర్ చెప్తున్నాడు రా అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. తర్వాత ఇమాన్యుల్ది కూడా చాలా బాధ అనిపించింది భయ్యా. చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. సో ఏదైనా మాత్రం కళ్యాణ్ మాత్రం గట్టిగా టచ్ అయింది భయ్యా. నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యాను, బాగా ఏడుపు వచ్చింది. బట్ ఇమాన్యుల్ది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ వీళ్ళిద్దరే హైలైట్ ఈ రోజు మాత్రం. సూపర్ అనిపించారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సూపర్ అంతే. ఈ స్టేజ్ లో ఇమాన్యుల్ ఇంతవరకు రావడం, వాళ్ళ మదర్ బాధలు, ఆ మట్టి తినడం, అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే, సూపర్. ఈ నామినేషన్స్ లోకి వచ్చి ఇమాన్యుల్ కూడా టఫ్ గా ఫైట్ చేసి అందరితో నీట్ గా ఒక రైవలరీ పెంచుకొని నామినేషన్స్ లోకి రావకుండా, అంటే రావడానికి భయపడిపోతూ ప్రతి వారం నామినేషన్ లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఎంత బాగుంది అసలు. ఇమాన్యుల్ కి టాప్ 2, టాప్ 3 వరకు వచ్చేవాడు. ఇప్పుడు అది కూడా కష్టమే, డౌటే. సో అదనమాట పరిస్థితి. తర్వాత వాళ్ళు ఏదో కామెడీ చేసుకున్నారు కూర్చొని అక్కడ జైల్ రూమ్ దగ్గర కూర్చొని అక్కడ వాళ్ళందరూ కామెడీ చేసుకున్నారు, రీతు అండ్ ఇమాన్యుల్ వీళ్ళు కలిసి. సో ఇది అలా కామెడీ నడిచింది. తనూజ మాత్రం మళ్ళీ మొహం వేసుకుని ఆ మూల కూర్చుంటుంది. ఏంటి ఈవిడ బాధ, చిరాగ్గా. సో అదనమాట గైస్. అండ్ ఇంకోటి మీరు గమనించారా, నేను ఇది చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఇప్పుడు క్యాప్టెన్ అవ్వాలని 10 వారాల నుంచి ప్రయత్నిస్తున్న ఈవిడ కనీసం క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ఇక్కడ చేతికి ఎట్టుకుంటూ తప్పండి భయ్యా. మళ్ళీ అనకండ్రా, మళ్ళీ ఎట్రా నువ్వు తొందరమే పడిపోతున్నావు అనకండ్రా ప్లీజ్ రా. నాకు ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. చేతికి ఎట్టుకోకుండా మైక్ ఎట్టుకోవడం అంటే కొంచెం. ఇప్పుడు రాకరాగ్గా మీకు ఒక బ్యాడ్జ్ వచ్చింది భయ్యా, ఆ బ్యాడ్జ్ మీరు ప్రౌడ్ గా పెట్టుకుంటారా, లేదా తీసి ఎక్కడో ఒక్క అని చెప్పేసి మైక్ చుట్టుకుంటుంది ఏంటి భయ్యా ఆవిడ. కామెడీ కాకపోతే అంత ఎదురు చూసింది, మరి అంత ఏడ్చింది ఆ క్యాప్టెన్సీ కోసం, కనీసం బ్యాడ్జ్ పెట్టుకోదా. ఏమో బాయ్య, మీరు ఎలా కాపాడుకోండి, మీరు ఎలా తిట్టుకోండి. నాకైతే అనిపించింది, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో నాకైతే అలాగే అనిపించింది. సో ఇది ఈ రోజు వీడియో అయితే. ఎపిసోడ్లో అంతకన్నా ఏం లేదు, చెప్పాల్సింది చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.